బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారం మోగింది. అటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఇక షెడ్యూల్ను కాసేపటి క్రితం ప్రధాన ఎన్నికల కమిషనర్ గణేష్ కుమార్ విడుదల చేశారు. కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న ఎన్నికలు, మే 4న కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఇక అటు తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్, మే 4న పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇక అలాగే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి 2 విడతల్లో ఏప్రిల్ 23న అలానే ఏప్రిల్ 29వ తేదీల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మే 4న ఎన్నికల ఫలితాలను సైతం విడుదల చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగార మోగినట్లయింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఇక షెడ్యూల్ను కాసేపటి క్రితం ప్రధాన ఎన్నికల కమిషనర్ గణేష్ కుమార్ విడుదల చేశారు. అటు కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న ఎన్నికలు, మే 4న కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఇక తమిళనాడులో అయితే ఏప్రిల్ 23న పోలింగ్, మే 4న కౌంటింగ్ నిర్వహిస్తారు. అలాగే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి 2 విడతల్లో ఏప్రిల్ 23న అలానే ఏప్రిల్ 29వ తేదీల్లో పోలింగ్ నిర్వహిస్తారు. మొత్తంగా మే 4న ఎన్నికల ఫలితాలను సైతం విడుదల చేస్తారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం న్యూస్ రూమ్ నుంచి లైవ్లో అందించడానికి మా ప్రతినిధి సవీన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సవీన్, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. దేశంలో 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ పదవీ కాలం ముగియబోతోంది. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గణేష్ కుమార్ కొద్దిసేపటి క్రితమే షెడ్యూల్ను విడుదల చేశారు. ప్రధానంగా 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం, రాష్ట్ర హోదా కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం, మొత్తంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళం, అస్సాం, పుదుచ్చేరి ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. దీనికి సంబంధించి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయినప్పటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రాబోతోంది. మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలను ప్రకటించబోతున్నారు. ఇక మొత్తంగా ఈ 5 రాష్ట్రాల్లో మొత్తం 17.4 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్న పరిస్థితి ఉంది. ఇక బెంగాల్లో 2 విడతలుగా ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వెస్ట్ బెంగాల్కి సంబంధించి 2 విడతల్లో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఏప్రిల్ 23, 29 ఈ 2 తేదీల్లో వెస్ట్ బెంగాల్లో 2 విడతలుగా ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. ముఖ్యంగా మొదటి దశలో 152 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుపుతుండగా రెండవ దశలో 142 స్థానాలకు ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఇక పుదుచ్చేరిలో ఏప్రిల్ 9వ తేదీన పోలింగ్ ఉండబోతోంది. ఇక కేరళ, అస్సాం ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఏప్రిల్ 9వ తేదీనే, పుదుచ్చేరితో కలిపితే 3 రాష్ట్రాల్లో ఏప్రిల్ 9వ తేదీనే ఎన్నికల పోలింగ్ ఉండబోతోంది. ఇక తమిళనాడులో మాత్రం ఏప్రిల్ 23వ తేదీన పోలింగ్ ప్రక్రియ ఉండబోతోంది. ఇక ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలను ప్రకటించబోతున్నారు. ప్రధానంగా ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఓట్లను తొలగిస్తున్నారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘంపై విమర్శలు చేయడమే కాకుండా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్వయంగా కేసును తానే వాదిస్తానంటూ కూడా మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకు వెళ్ళిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక అస్సాంలో కూడా ఇదే రకమైన పరిస్థితి నెలకొని ఉంది. ప్రధానంగా ఓట్ల తొలగింపు ప్రక్రియను
తీవ్ర స్థాయిలో ప్రతిపక్షాలు వ్యతిరేకించిన పరిస్థితి మనకు కనపడింది. ఇక ముఖ్యంగా ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఒకసారి మనం ఎన్నికల సినారియోను పరిశీలిస్తే కనుక ప్రధానంగా ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి వెస్ట్ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2021లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, ప్రస్తుతం అధికార పార్టీగా ఉన్నటువంటి మమతా బెనర్జీ నేతృత్వంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 223 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. 2011, 2016, 2021లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ వరుసగా 3 సార్లు అక్కడ అధికారాన్ని చేపట్టింది. హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ఎన్నికయ్యారు. 223 అసెంబ్లీ స్థానాలు మమతా బెనర్జీ పార్టీకి వచ్చాయి. బీజేపీకి 64 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. అంతకుముందు జరిగినటువంటి ముఖ్యంగా 2019లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్లో బీజేపీకి 22 లోక్సభ స్థానాలు వస్తే 2024 లోక్సభ ఎన్నికల్లో 18 లోక్సభ స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇక 2021 అసెంబ్లీ ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్లో సిపిఎంను పక్కన పెట్టి, సిపిఎంను కాదని బెంగాల్ ప్రజలు బీజేపీకి ప్రధాన ప్రతిపక్ష హోదాను కట్టబెట్టారు. 64 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. ఐఎస్ఎఫ్కు 1 అసెంబ్లీ స్థానం వచ్చింది. బీజీపీఎం ఈ పార్టీకి 1 అసెంబ్లీ స్థానం వచ్చింది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా అక్కడ రాజకీయం మారిందని చెప్పుకోవచ్చు. 2019 లోక్సభ ఎన్నికలతో వెస్ట్ బెంగాల్లో రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు ప్రత్యామ్నాయంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి లెఫ్ట్ ఫ్రంట్ నేతృత్వంలో ఉన్నటువంటి సిపిఎంకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఆ ప్లేస్ను రీప్లేస్ చేసింది. ఇప్పుడు జరిగే ఎన్నికలు మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. బీజేపీ పూర్తి స్థాయిలో బెంగాల్పై ఫోకస్ పెట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి బెంగాల్లో విజయం సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్కు ప్రశాంత్ కిషోర్ సారథ్యంలో ఉన్నటువంటి ఐప్యాక్ సంస్థ పనిచేస్తోంది. రాజకీయ వ్యూహాలతో పాటు స్ట్రాటజిస్ట్గా ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారు. కోల్కతాలో వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఐప్యాక్ కార్యాలయం ఉన్నటువంటి ప్రధాన కార్యాలయంలో సిబిఐ దాడులు జరిపారు. దీనికి సంబంధించి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిబిఐ అధికారులతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి మనకు నెలకొంది. ఈ బెంగాల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇటు తృణమూల్ కాంగ్రెస్, అటు బీజేపీ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీలు తీసుకున్న పరిస్థితి కనపడుతోంది. మరోవైపు ఈసారి జరిగే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అక్కడ వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా అప్పటి ఘర్షణలు స్టార్ట్ అయ్యాయి. తాజాగా వెస్ట్ బెంగాల్ రాష్ట్ర మంత్రి శశి పంజా ఇంటిపై బీజేపీ కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక 36 ఏళ్ల పాటు బెంగాల్ను ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి సిపిఎం పార్టీ 2021లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 1 స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. 2016లో ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకున్నటువంటి సిపిఎం పార్టీ 2021కి వచ్చేసరికి 1 స్థానంలోనూ విజయం సాధించలేకపోయింది. కాంగ్రెస్, సిపిఎం, ఇతర లెఫ్ట్ పార్టీలు కలిసి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఈసారి మాత్రం కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పింది. ఇక ఇతర లెఫ్ట్ పార్టీలతో కలిసి సిపిఎం కూడా అక్కడ ఒంటరిగా బరిలోకి దిగుతున్న పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. ఇక అస్సాం విషయానికి వస్తే అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రంగా అస్సాం ఉంది. హిమంత బిశ్వ శర్మ అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి హిమంత బిశ్వ శర్మ వచ్చారు. తరుణ్ గొగోయ్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ 2021 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు హిమంత బిశ్వ శర్మ బీజేపీలో చేరారు. 2021లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సర్బానంద సోనోవాల్, ముఖ్యంగా అక్కడ సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సర్బానంద సోనోవాల్ను తప్పించి అతన్ని కేంద్ర మంత్రిగా పంపించి హిమంత బిశ్వ శర్మకు బీజేపీ అస్సాం ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలోనే అక్కడ బీజేపీ ఎన్నికలకు వెళ్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు గాను 2021లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 67, అస్సాం గణ పరిషత్ 9 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ 7 అసెంబ్లీ స్థానాలు, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ 3 అసెంబ్లీ స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 22 స్థానాలు, రాయ్జోర్ దళ్ పార్టీ 2 స్థానాలు, సిపిఎం 1 స్థానం గెలుచుకోగా ఏఐయుడిఎఫ్ ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ బద్రుద్దీన్ అజ్మల్ నేతృత్వంలో ఉన్నటువంటి ఏఐయుడిఎఫ్ పార్టీ 15 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. ఈసారి కూడా ఏఐయుడిఎఫ్ సింగిల్గా పోటీ చేస్తుండడంతో ఓట్ల చీలిక ద్వారా, ముస్లిం మైనార్టీల ఓట్ల చీలిక ద్వారా బీజేపీకి విజయావకాశాలు ఉన్నాయనే
చర్చ జరుగుతోంది. ప్రధానంగా అస్సాంకు కాంగ్రెస్ తరపున 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి తరుణ్ గొగోయ్ కుమారుడు గౌరవ్ గొగోయ్ అక్కడ ముఖ్యమంత్రిగా అక్కడ కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్కడ డిఎంకే అధికారంలో ఉంది. స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరోసారి స్టాలిన్ తీవ్ర స్థాయిలో ముఖ్యమంత్రి కావడానికి రెండోసారి ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నా డిఎంకే నేతృత్వంలో బీజేపీ కూటమి కూడా స్టాలిన్కు గట్టి పోటీ ఇస్తుంది. కేరళం 140 అసెంబ్లీ స్థానాలు కేరళ రాష్ట్రంలో ఉన్నాయి. ఇక్కడ ఎల్డీఎఫ్ వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చింది. ఈసారి ఎల్డీఎఫ్ వర్సెస్ కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ అన్నట్లుగా అక్కడ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అదేవిధంగా పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఆల్ ఇండియా నమదు రాజ్యం కాంగ్రెస్ పార్టీ ఏఐఎన్ఆర్సీ బీజేపీ కలిసి అక్కడ ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ బీజేపీ కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఓవరాల్గా ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సవీన్.